హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. ఇది థర్డ్ లాంగ్ వీడియో అన్నమాట. ఇప్పుడు మనము కొంతలపాడు గ్రామంలో దసరా సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇది థర్డ్ వీడియో అన్నమాట. ఈ థర్డ్ వీడియోలో మనం ఇప్పుడు ఊర్లో ఉన్న పెద్ద గుడి అంటే యాగంటీశ్వర స్వామి సమాధైన గుడిలో తెప్పోత్సవం గురించి మనం ఇప్పుడు వీడియో చూడబోతున్నాం అన్నమాట. ఇంతకుముందు వీడియోలో మనం ఊరి పొలిమేరలో ఉన్న చౌడేశ్వరి ఆలయంలో జరిగిన దసరా ఉత్సవం గురించి చూసాం. ఇప్పుడు ఈ గ్రామంలో అతిపెద్దదైన యాగంటీశ్వర స్వామి గుడిలో జరిగే తెప్పోత్సవం గురించి వీడియో చూస్తామన్నమాట. ఇక్కడ ఇప్పుడైతే టైం 11:30 12 కావస్తుండింది అనమాట. అక్కడ చౌడేశ్వరి గుళ్ళో అంతా అయిన తర్వాత వెంటనే అందరు ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఇక్కడ ఇంకా మిగతా కార్యక్రమాల కోసం అన్నమాట. ఇక్కడ కుమ్మరోళ్ళు దేవునికి కావాల్సిన కుంభం పోయడానికి కావాల్సిన వంట అంతా ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ ఏమంటే స్టవ్ వెలిగించే కంటే ముందే ఇలా సాకల్ వాళ్ళకి ఇంకా ఆ గుడికి సంబంధించిన పూజారులకి దేవునికి సంబంధించిన వండే పదార్థాలు ఫస్ట్ ముందుగా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అంటే కొన్ని ఐటమ్స్ అనమాట. లైక్ వన్ డే ఫుడ్ చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ అన్నీ ఇస్తారనమాట. ఆ తర్వాతనే నెక్స్ట్ వాళ్ళు పొయ్యి వెలిగించి తర్వాత మిగతా కార్యక్రమం అంతా చేస్తారనమాట. అది ఇక్కడ ఆచారం. ఏదైనా కానీ ఫస్ట్ గుడి బాపనోళ్ళకి ఇచ్చే చేస్తారనమాట. ఇక్కడ ఈ అంకులే అన్నమాట కుమ్మరోళ్ళలో పెద్ద అన్నమాట ఈ ఊరికి. ఆయన్నే ఇప్పుడు ఇక్కడ వంట అంటే ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం కూడా చేయడం కోసమని స్పాన్సర్ చేసింది అంతా ఆయనే అన్నమాట. మనుషులని పిలిపించుకోవడం, పురమాయించడము, ఇలా చేయమని చెప్పడము. ఇక్కడ వీళ్ళు ప్రతి సంవత్సరం ఇలా డివైడ్ అవుతూ ఉంటారనమాట. ఈ ఆంటీ మేము 30 పళ్ళు వండుతున్నామమ్మా. ప్రతి సంవత్సరం మేము కాదమ్మా, మధ్యాహ్నాలు సంవత్సరం మేము సంవత్సరం. ఇది కుడుములకి, జొన్న కుడుములకి అన్నం పప్పు చేస్తాం, బెల్లం అన్నం వండుతాం, పుండుకూర పప్పు చేస్తాం. అట్లా అందరూ కలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో చేస్తారు. చేసి అవి 15 పళ్ళు 15 పళ్ళు జొన్న పిండితో చేస్తారు ఆచారం ప్రకారం. ఆయకట్లు తీసుకుంటారు, పంచుకుంటారు అన్నం పప్పు అట్లా. కుడుములు, బెల్లమను, పెరుగు తీసుకుంటారు అట్లా. వాళ్ళు వాళ్ళ పని చేసేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనమైతే ఇప్పుడు తెప్ప రెడీ అయిందనమాట. ఒక లుక్ వేద్దామా తెప్పని. చుట్టూ అంతా పూలతో అలంకరించి మామిడాకు, అరటి చిన్న చిన్న పిలకల మాదిరి కట్ చేసి సైడ్స్కి కట్టేశారనమాట. ఇది గుడి మొత్తం చుట్టూ ప్రాంగణం అన్నమాట. గుడి చూసారా ఎంత పెద్దగా విశాలంగా ఉందో. ఇప్పుడు ఇక్కడ జొన్న కుడుములకి అందరూ కూర్చొని జొన్న కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. దగ్గర ఆంటీ చెప్పారు కదా 15 to 16 kgs దాకా జొన్న కుడుములు, జొన్న పిండితోటి జొన్న కుడుములు అయితే చేస్తున్నారనమాట వీళ్ళంతా. ఇక్కడ అందరూ కలిసి కట్టుగా చేస్తారనమాట ఈ ఊర్లో. చీకటి పడింది కాబట్టి చాలా మటుకు తెల్లవారుజామున ఉంటుంది అని రారనమాట. కానీ ఎవరిదైతే ఈరోజు ఇది ఉంటుందో వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారనమాట.
ఇక్కడ వాళ్ళతో తలా అంతా మాట్లాడుతుంటే నైస్గా కాలక్షేపం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా అంకుల్ కుమార్ అంకుల్ వచ్చేసి ఇక్కడంతా కుడుముల కోసం ఇలా పెట్టేస్తున్నారనమాట. ఆ గడ్డి ఉంది కదా, ఆ గడ్డిని కింద అడుగున పెట్టేసి వాటర్లో వేసేస్తున్నాను. నేను వాటర్లో వేసేస్తున్నారని అడిగాను. ఇలా ఇడ్లీలలాగా ఉడికితే చాలా లేట్ అవుతుందమ్మా అని అన్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే రిలీజన్ వాళ్ళు ఇలా మిగతా కార్యక్రమాలు అనమాట. ఇప్పుడు ఈ అంకుల్ వచ్చేసి ఇలా ప్రమిద 2 ప్రమిదలు చేస్తారు. ఒకటి గంగమ్మ దగ్గర పెట్టడం కోసం, ఒకటి కుంభం పోసిన తర్వాత కుంభం పైన అంటే రైస్ వడలు అంతా పెట్టిన తర్వాత దానిపైన ఒత్తి అనేది పెడతారు అనమాట. వాటికి ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈ అంకుల్. అంతా అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇది అవుటర్ వ్యూ ఆఫ్ గుడి టెంపుల్ అనమాట. నైట్ టైం వ్యూస్ అయితే సూపర్ ఉండింది. కొంచెం భయంకరంగా ఉంటుంది లైట్స్ వేయకపోతే గిన. ఇది కోనేరు, చాలా నిండుగా ఉంది. తెప్ప కూడా చాలా హైట్లో వచ్చింది ఈసారి. ఎప్పుడు కొంచెం లోపలికి వెళ్ళేది, కానీ ఈసారి హైట్లో ఉంది. ఇంకా మొత్తం అంతా రైస్ అవి కుడుములు అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి బ్యాండ్ మేళం అంతా స్టార్ట్ చేసేసారనమాట మిగతా ప్రాసెస్ కోసము. ఇక్కడ ఏదైనా కానీ బ్యాండ్ మేళం లేకపోతే ఏమీ చెయ్యరనమాట. గుళ్ళో ఇక్కడంతా ఇవంతా చూడకూడదు అన్నట్టుగా కర్టన్ వేశారనమాట. యాక్చువల్గా ఇది అంతా గుళ్ళో మిగతా వాళ్ళు వచ్చేసి అక్కడ మధ్యన ఎర్ర సున్నం పూసేసి మిగతా కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు అక్కడ అంకుల్ ఒక ప్రమిద చేస్తారు కదా, ఆయననే మొత్తం అంతా ఇక్కడ ప్రాసెస్ చేస్తారనమాట. చూడండి, ఇవంతా అరటి మట్టలతో చేసిన అలంకరణ అనమాట. మా పెద్దనాయననే స్వయంగా ఇలా చేయాలని చేపించారు. మీరు అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే చూసి ఉంటారు. ఇదంతా స్టిక్కర్స్, ఇవన్నీ స్టిక్కర్స్ అనమాట. తర్వాత చెండుబుల ఆకు, తర్వాత ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్ ఆకుతోటి అలా అలంకరణ చేశారు. చూసారా, ఆ అంకుల్ అంతా ఎర్ర సున్నం అయితే పూసేస్తారనమాట. ఇక్కడ ముగ్గు వేయడం కోసమని పెడుతున్నారు ఇదంతా. యాక్చువల్గా ఇది జాజు సున్నము అని ఏదో అంటారు, నాకు కూడా తెలియదు. మనం పెళ్ళిళ్ళలో కూడా యూస్ చేస్తారు అనమాట. సేమ్ అదే ఇక్కడ కూడా యూస్ చేస్తున్నారు. ఇంకా వైట్ ముగ్గుతో వేయరు అనమాట. ఇది యాక్చువల్గా జొన్న పిండితో వేస్తారు. మీరు అది కూడా చూస్తారు. ఇప్పుడు చూడండి, ఇస్తరాకులో ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో పసుపు వేసుకొని ఇంకా ముగ్గు వేయడానికి స్టార్ట్ చేశారు. ఇదంతా బ్యాండ్ మేళం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇదంతా ప్రాసెస్లో మీరు చూస్తూ ఉండండి. చాలా బాగుంటుంది వీడియో. మీరు ఈ పర్టికులర్వి స్వయంగా చూడాలి అనుకుంటే మీరు మా ఊరికి వచ్చేసేయండి. అతిథి మర్యాదలతోటి ఇక్కడ జరిగే పద్ధతులన్నీ చూసి వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ 3 క్రతువులు అయితే జరుగుతాయి అన్నమాట. ఒకటి కుంభారాధన అంటే దసరాకి అన్నమాట. తెప్పోత్సవం ఉంటుంది దసరాకి. తిరునాళ ఉంటుంది అంటే రథం రాగుతారనమాట. అమ్మవారిని రథం పైన అయితే కూర్చోపెట్టి ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఆరాధన కూడా ఉంటుంది. ఆరాధన అనేది దేవుడికి సంబంధించిన కులస్తులు వచ్చి చేస్తారనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఈ 3 క్రతువులు అయితే జరుగుతాయి అన్నమాట. చాలా వైభవంగా చేస్తారు. కన్నుల పండగలా ఉంటుంది. ఊరు వాళ్ళందరూ వచ్చి కలిసి చేస్తారనమాట. ఇదంతా మీరు రావాలనుకుంటే కొంతలపాడు గ్రామం, కర్నూలు జిల్లా, వరకల్లు మండలంలో ఉందన్నమాట. అడ్రస్ కూడా నేను క్లియర్గా చెప్పేశాను. ఇన్ కేస్ ఎవరికన్నా అడ్రస్ తెలియకపోతే ఈయన గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది అన్నమాట ఈ ఊరు. వేసేసుకొని వచ్చేసేయండి. చూసారా, ఇక్కడైతే మొత్తం ముగ్గంతా అయిపోయింది. ఇప్పుడు ఆ ముగ్గుకి అంత ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ ఆకు ఒక పేడు దక్షిణ అయితే పెట్టేసి ఆ ముగ్గుకి హారతిచ్చి టెంకాయలు అయితే కొడతారనమాట. కుంభం పోసే ముందు చేసే పూజ.
తర్వాత ఇంకా మిగతా అవన్నీ తీసేసుకొని సెంటర్లో ఒకటే పెట్టేసి ఇలా ఇస్తరాకులన్నీ మొత్తం అంతా పెట్టేసేసుకొని తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ముగ్గు పైన పెడితే రైస్ అంతా చెడిపోతుంది కదా. యాక్చువల్గా ఈ రైస్ అనేది తింటారనమాట, నెక్స్ట్ ప్రసాదంగా తీసుకుంటారు. మొత్తం అంతా ఒక కుప్పలాగా రైస్, వండిన రైస్ అలా పెట్టేసి పైకి వచ్చేలాగా చేసి దానిపైన కుడుములు కంపేస్తారనమాట. మీరు నిదానంగా చూస్తే ఈ వీడియోలో క్లియర్గా అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ పక్కన పిల్లలు అనమాట సేవ చేయడం కోసం అని వచ్చిన పిల్లలతోటి ఇలా చాటలలో రైసు కుడుములు అనేటివి పాస్ అవుతూ ఉంటాయి. కిందట్లో దగ్గర 100 kgs అంటే 100 kgs అంటే మనం తెలుగులో వచ్చేసి ఒక కింటం అని అంటారు. ఒక కింటం రైస్ ఉడకపెట్టే వాళ్ళంట. కానీ ఇప్పుడు మాత్రం తక్కువ అయిపోయింది, తినేవాళ్ళు లేరని తక్కువ చేసేసామని వండేవాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అలా ఇక్కడ రైస్ అయితే పోసేసి ఇలా కుడాలన్నీ ఇలా వాటర్లో నుంచి కుడాలన్నీ బయటికి తీసేసి చాట్లో వేసి పాస్ చేస్తూ ఉంటారు. మొత్తం అంతా అక్కడంతా కుంభం చూడండి, ఇలా రైస్ అయితే పోసారు. యాక్చువల్గా ఆ ఏరియా మొత్తం అంతా నిండిపోతుంది అనమాట. ఇంతకుముందు నా చిన్నప్పుడు చూసినప్పుడు, ఇప్పుడు ఇంకా అలా లేదు కదా, ఇంకా రైస్ తినడం లేదు ఎవరు ఎక్కువ అని చెప్పి ఒక 30 kgs అట్లా వండామని చెప్తున్నారు. ఇంకా కుడాలన్నీ మొత్తం కుడాలతో కప్పిస్తారు. ఇక్కడ ఊరు జనాలంతా పొద్దున్నే లేసి ఫ్రెష్ అప్ అయి వచ్చేసారనమాట. ఇక్కడ జరిగే కార్యక్రమం చూడడానికి మా వదిన వాళ్ళు హాయ్ చెప్తున్నారు. మా వదిన, మా చిన్న పెద్దమ్మ వీళ్ళు ఊరంతా ఊరి వాళ్ళు అనమాట. మిగతా వాళ్ళు ఇక్కడ అందరూ మనకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఊరి వాళ్ళు అనమాట. ఇప్పుడు ఇదంతా కాసేపట్లో ఇదంతా గందరగోళం అయిపోతుంది. ఇక్కడ వాళ్ళంతా ఇది పాస్ చేస్తున్నారు కాబట్టి నిదానంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఊరి పెద్దలు అనమాట. ఇక్కడ లోపల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ముందర ఉండాలి, అందుకే వచ్చేస్తున్నారు అనమాట. ఇక్కడ వెనకలు ఉన్న వాళ్ళంతా ఇందాక మనకి రైస్ పాస్ చేస్తారు కదా వాళ్ళే అన్నమాట. అందరూ లైన్గా నిలబడిపోతారు. మధ్యన అయితే గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత గ్యాప్ ఎందుకు అని అంటే బయట జరిగే కార్యక్రమం అంతా ఇక్కడ ఎదురుగా కనపడేలాగా గ్యాప్ ఇస్తారనమాట. అంటే బయట ఏం జరుగుతుంది అంటే ఈ ఆటానికి వస్తారనమాట. ఇప్పుడు లోపల కుంభం పోసారు కదా, కుంభం పోసి కుంభానికి కూడా హారతి అయితే ఇస్తారు. మీరు చూద్దామంటే వెళ్దాం లోపలికి. ఇప్పుడు నేను చూపిస్తాను లోపల ఎలా అయితే చేశారనేది. నేను ఎప్పుడు చూడలేదు, మీకోసమనే నేను అన్ని వీడియోస్ తీసి నేను కూడా తెలుసుకున్నాను అనమాట. ఇలా రైస్ కుడుముల మధ్యన అయితే హారతులన్నీ పెట్టి వెలిగించి హారతిస్తారు. ఇంకా తర్వాత బయట మేక రెడీగా ఉందా లేదా అంటే గొర్రె అంట ఇక్కడ కోసేది అమ్మవారికి. గొర్రె రెడీగా ఉందా లేదా అని అక్కడ కూడా కొంచెం గొర్రెకి బొట్టు పెట్టి హారతిచ్చి తర్వాత మిగతా కార్యక్రమం స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ అన్ని రిచువల్స్ ఇదైన తర్వాతనే ఇది అవ్వాలి, ఇదైన తర్వాతనే ఇది అవ్వాలి అనేది ఉంటుంది. మీకు చూస్తే కనిపిస్తుంది గొర్రె చూడండి. కోసేవాళ్ళు అందరు రెడీగా ఉన్నారనమాట. ఇప్పుడు అది కట్ అయిపోతుంది. ఆ వీడియో అటుపక్క వీడియో నేనైతే చూడలేదు, కానీ ఇక్కడ ఇప్పుడు సదరసం చల్లే వీడియో అన్నమాట. ఇప్పుడు ఇది మా పెద్దనాన్న ప్రతి సంవత్సరం మా పెద్దనాన్న చల్లుతాడు, అతనికైతే అది అలవాటు సదరసం చల్లడం అనేది. ఇంకా అందరూ లైన్గా రెడీగా ఉన్నారు. మేక కట్ అయిపోతేనే ఇంకా లోపలికి డ్రమ్స్ వెళ్ళిపోయి పద్యాలు చదివి అమ్మవారు కలసం పెట్టింటాం కదా 9 days పెడతారనమాట. ఆ కలసము ఫస్ట్ స్టార్టింగ్ డే అమావాస్య అయిన మరుసటి రోజు పెట్టిన కలసంని ఈ 10th డే అంటే విజయదశమి రోజు మరుసటి రోజు బయటికి తీసుకొస్తారు ఆ కలసంని. ఆ కలసమే తెప్పలో కూర్చుంటుంది అనమాట. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇందాక చూసారు కదా తెప్ప డెకరేషన్,
ఇప్పుడు సద్దరసం చల్లారనమాట. సద్దరసం చల్లిన తర్వాత బయట మేక కట్ అయిన తర్వాత అది అక్కడే వెళ్ళిపోతుంది, సైడ్కి పెట్టేస్తారు. ఇక్కడ వాకిట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టెంకాయ కొట్టాలన్నమాట. ఇక్కడ మా పెద్దనాన్న ఇప్పుడు పద్యం చదువుతున్నాడు అనమాట. చాలా ఏళ్ళ నుంచి ఇతని చేసేటివి మీరు ఈయన యంగ్గా ఉన్నప్పుడు చూసింటే ఇంత రౌద్రంగా కోరుకుంటుందా అమ్మవారు అని అనిపిస్తుంది. కానీ అక్కడ ఆ ఎమోషన్ లేపడానికి మా పెద్దనాన్ననే కరెక్ట్ అనమాట. అతనికి ఆరోగ్యం బాగలేదు, తిరునాళ్ళలో కూడా ఇలాగే ఉన్నారు. ఇంకా ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, హెల్లెక్స్ సరిగా మోకాల ఆపరేషన్ అయింది, ఒకసారి యాక్సిడెంట్ అయింది, వాటి ద్వారా ఆరోగ్యం సరిగా లేదు. అయినా కూడా ఆయన ఇవన్నీ చెయ్యాలి అమ్మవారికి అని ప్రతిదీ మర్చిపోకున్నట్ల మాతో చేశారు కూడా. తను కూడా చూడండి, తను ఇప్పుడు సూదులు కుచ్చుకుంటాడు అనమాట. ప్రతి సంవత్సరం అతనికి అది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇది చేసే తీరుతారు, సూదులు కుచ్చుకోవడం అనేది. ఇంత జరుగుతుంది ఈ ఊర్లో. మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. మా జేజాన ఉన్నప్పుడు అందరం 5 మంది అన్నదమ్ముళ్ళు అంతా. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ టెంకాయ కొడుతునేది మా పెద్దనాన్న అయితే, అక్కడ హారతి పట్టుకునేది మా 3వ పెద్దనాన్న, అక్కడ కలసం పట్టుకునేది మా 2వ పెద్దనాన్న. ఇంకా 2 బయట మిగతా కార్యక్రమాలు చూస్తున్నారు అన్నమాట. ఇలా 5 మంది కలిసి అన్నదమ్ముళ్ళు ఈ కార్యక్రమం అయితే చేస్తారనమాట ఊరి పెద్దలతో. చాలా సందడిగా బాగుంటుందన్నమాట. కొన్ని డేస్ నా పెళ్ళైన తర్వాత నేను దూరం అయినాను, అంటే వెళ్ళలేదు ఇక్కడికి. కానీ ఇప్పుడు మీకు ఇవన్నీ చూపించడాని అనే పుణ్యాన నేనైతే ఇక్కడికి ఈ సంవత్సరం వచ్చానన్నమాట. చూడండి, అమ్మవారు కలసం వెండిది అనమాట. ఆ కలసానికి ఆ ముక్కు, చెవులు, కండ్లు, మిగతా ఇంకా చెవులు నాగా చెవులు లాగా ఉంటాయన్నమాట. అలా కలసానికి ఫేస్ అనేది ఉంటుంది, చెంబుకి చాలా బాగుంటుంది. చూడండి, మా పెద్దనాన్న రౌద్రం అన్నమాట ఇదంతా. ఇప్పుడు చేతిలో కర్పూరం పెట్టుకొని హారతిస్తాడు అనమాట మా పెద్దనాన్న. ప్రతి సంవత్సరం ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడేమో ఊరి పెద్దలు పద్యాలు చెప్పడానికి అయితే రెడీ అయిపోయారనమాట. ఈయన ఊరి పెద్ద, ఈయన స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు పద్యాలు చెప్పి టెంకాయ కొట్టేసి పక్కకు జరుగుతారు. మీరు నెక్స్ట్ వచ్చి ఆయనను చూడండి. వాళ్ళు పద్యాలు చెప్తున్నారు కానీ ఏది వినపడేయడం లేదు. ఆ డ్రమ్స్ సౌండ్ ప్లస్ పక్కన ఓం నమ శివాయ అని చెప్పుకుంటే ఏది వినిపించటం లేదు. మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు నేను క్లియర్గా మైక్లో వినిపించి చెప్తాను పద్యాలు ఏం చెప్తున్నారు అనేది. కానీ అంతా అయిపోయిన తర్వాత టెంకాయలు కొట్టి హారతి ఇచ్చేస్తారనమాట. అలా అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మా చిట్టి బాపన్నయ్య కూడా పద్యాలు నేర్చుకున్నారు. దీనిని పద్యాలే కాదు ఖండాలని కూడా అంటారనమాట. అవి వాళ్ళ వేదం నేర్చుకుంటున్నాడు అనమాట వాడు. అక్కడ నేర్పించారంట. కోళ్ళన్నలాట కూడా నేర్పించారంట, కానీ ఇక్కడైతే వేయలేదు. నెక్స్ట్ వచ్చేది మా చిట్టి బాపన్నయ్యని చూడండి.
ఎందుకో వీడు పద్యం చెప్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి, అంత ఎమోషన్గా అయ్యిందనమాట వీడు పద్యం చెప్తుంటే. కానీ ఇట్స్ ఓకే. ఇప్పుడు తెప్పలో అయితే కలసంని అయితే కూర్చోపెడతారు. అంతకంటే ముందు డ్రమ్స్ కాగడాలతోటి ఈ తెప్ప చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట. తర్వాత తెప్పలో కలసంని అయితే కూర్చోపెట్టేస్తారు. ఆల్రెడీ ఒక కొత్త కుండ తీసుకొచ్చి దాన్ని 4 మూలల కట్టేసి పెట్టింటారనమాట, అటు ఇటు జరగకుండా అనమాట. తర్వాత కలసంని పెట్టిన తర్వాత కలసంని కూడా కదలకున్నట్ల హ్యాంగ్ చేస్తారనమాట. ఇంకా అటుపక్క ఇటుపక్క దొరికే అవకాశమే ఉండదు. ఇలా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ ప్రతిదీ చేస్తారనమాట. ఇక్కడ అందరూ పెద్దలు, ఆయకట్లు ప్లస్ కాగడాలు అంతా ప్రదక్షిణ అయితే చేస్తున్నారు కలసం పట్టుకొని అన్నమాట. నెక్స్ట్ కలసంలో కూర్చోపెట్టేసి తెప్పను బయటకు తీసుకొస్తారు. కాసేపు అయిన తర్వాత బయట కాసేపు నిలబెట్టి నందికొల సేవ అయితే చేస్తారు. నందికొల సేవ చేసిన తర్వాత ఈ గుడిలో ఉండే కోనేట్లో ఈ తెప్పనైతే మిడిల్లో కూర్చోపెడతారు అనమాట. అది చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కలసంని లోపల కూర్చోపెట్టి హారతి అయితే ఇచ్చేస్తున్నారు అన్నమాట. హారతి ఇచ్చేసి తెప్పను బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ టైము అమ్మవారు కలసం బయటికి వచ్చింది కాబట్టి అమ్మవారికి కాళ్ళు కడిగినట్లుగా కింద నీళ్ళు అయితే పోస్తారు. నెక్స్ట్ ఇక్కడ నందికొల సేవ, ఇది న్యాచురల్ అన్నమాట. ప్రతిసారి అమ్మ బయటికి వచ్చినప్పుడు కానీ అమ్మ కలసం బయటికి తీసుకొని వచ్చినప్పుడు కానీ ఇలా నందికొల సేవ ఇది కంపల్సరీ. తర్వాత సాయంకాలం పూట అలా చేస్తారు. కానీ ఇక్కడ తెల్లవారుజామున కూడా చేసేసి తెప్పని కోనేట్లో పెడతారన్నమాట. ఇక్కడ చూసారా గుడి తెప్ప ముందర ఇంకా జనాలందరూ వాళ్ళ ప్లేసెస్ అక్కడ అయిపోతేనే బయటకు వచ్చేసారనమాట. చూడండి తెప్ప చుట్టూ ఎలా జనాలు అయితే నిండుకుపోయారు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఒక అరుగు కనిపిస్తుంది కదా,
ఆ అరుగు పైన తెప్పని తీసుకొని వచ్చి కూర్చోపెట్టి ఫస్ట్ గంగమ్మ పూజ చేస్తారనమాట. ఈ కోనేరు ఉంది కదా, ఈ కోనేరు సైడ్కి ఒక చోట అక్కడ సైడ్కి గంగమ్మ అయితే విగ్రహం ఉంటుందన్నమాట. ఆ గంగమ్మకి పూజ చేసి వాళ్ళు చేసిన అంటే రైస్, పొంగలి, వడలు అన్ని నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి ఫస్ట్ గంగమ్మ పూజ చేసి తర్వాత ఇలా నీళ్ళల్లో పసుపు, కుంకుమ, తర్వాత విభూది కొంచెము, తర్వాత మిగతావి ఏవైతే లోపల మనము కుంభం పోవడానికి ముగ్గులు వేసారో అవన్నీ మిగిలినటువన్నీ ఇక్కడ వేసేస్తారు, వదిలేస్తారు అన్నమాట. ఏవి లోపలికి తీసుకొని పోవడం కానీ లేకపోతే నెక్స్ట్ యూస్ చేయడం కానీ ఉండదు ఇక్కడ, అలా అన్నమాట. నెక్స్ట్ జొన్నపిండి ఏదైతే యూస్ చేసి ఉంటారో జొన్నపిండి కూడా, చేపలు ఉన్నాయండి దీంట్లో, చేపలు తినేస్తాయి కాబట్టి జొన్నపిండి అయితే చల్లేస్తున్నారు, కొంచెం విభూది కూడా వేస్తారు, అది రిచువల్ అన్నమాట. తర్వాత ఇంకా నిదానంగా తెప్పని అందరూ 4 మూలల తాళ్ళు షిఫ్ట్ చేసుకొని తెప్ప నిలబడేలాగా మధ్యలోకి వదులుతారనమాట. ఇప్పుడు ఇన్ కేస్ అలా తాళ్ళు కట్టకపోతే అది జరిగి అటుపక్క వరగొచ్చు ఇటుపక్క వరగొచ్చు అనమాట. సెంటర్లో కూర్చోవడం కోసం తాళ్ళు కట్టేస్తారు. మీరు చూడండి, మీకే తెలుస్తుంది, అర్థమవుతుంది.
దెబ్బని ఇలా మధ్యకి తీసుకొని వచ్చి సెంటర్లో కూర్చోపెట్టిన తర్వాత దెబ్బలో ఉన్న కలశానికి గంగమ్మకి హారతి ఇచ్చి ఒక్కసారి అంతా తిప్పుతారనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ మొత్తం అంతా క్లాప్స్ కొట్టారనమాట ఇదంతా చేసినందుకు. నెక్స్ట్ ఇంకా లోపల కుంభం పోసింటారు కదా, కుంభము అందరికీ ప్రసాదంగా ఇస్తారనమాట. లోపల మా పెద్దనాయన ఆల్రెడీ కూర్చునేసినారు ప్రసాదం ఇవ్వడం కోసం. వచ్చిన వాళ్ళందరికీ బెల్లం అన్నము చూడండి, ఫస్ట్ రైస్ వేసారు, తర్వాత కుడుములు, తర్వాత బెల్లం అన్నం, దానిపైన పెరుగు కూడా ఉంటుందన్నమాట. పెరుగు కూడా పరిచేస్తారు.